IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. బాబు గారు సీఎం రేవంత్ గారు భేటీ అనేది జరిగింది కదా సార్, దాని మీద మీ అభిప్రాయం? మంచిదే, వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్గా సాహస వాళ్ళు కదా, స్నేహపూర్వకంగా కలుస్తారు. అంటే తెలంగాణ వాళ్ళకి 24 కోట్ల వరకు ఏపీ ఇవ్వాలని అంటున్నారు, అది నిజమేనంటారా? అయ్యే పెద్ద రాజకీయ నాయకులు కానీ మనకేం తెలుసు, సామాన్య మానవుడికి లేదు. మన రాష్ట్రానికి 7 కోట్లు బాకీ ఉంది అంటే విభజన సమయంలో, అవి ఇచ్చే అవకాశం ఉందంటారా? అదే చెప్తున్నాను, అవి పెద్ద పెద్ద వాళ్ళు రాజకీయాలు, మళ్ళీ సామాన్య మానవుడికి అవి తెలుసా? ఇప్పుడు తెలంగాణ వాళ్ళు డిమాండ్లు అనేవి అడుగుతున్నారు కదా సార్, అవి తీర్చే అవకాశం ఉందంటారా? ఆ తెలంగాణలో అంటే ఆ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. మోడీ గారు వాళ్ళు అడిగే డిమాండ్లు ఏంటి అనేది వాళ్ళు చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి 7 మండలాలు ఏవైతే విడిపోయినాయో 7 మండలాలు కలపాలని, మళ్ళీ తీర ప్రాంతాలకు సంబంధించి మళ్ళీ ఓడరేవులకు సంబంధించి పోర్ట్లు వాటిలో భాగం కావాలి. మా తెలంగాణకు ఓడరేవులు ఎక్కడ ఉందమ్మా, నాకు తెలియకడుగుతా. అదే వాటిని కూడా ఇట్లా కలపాలి అని. ఎక్కడ కలుపుతారు అనేవి ఇవ్వాలి మాకు తెలంగాణ ఆస్తుల కిందకి. ఎలా కలుపుతారు? ఓడరేవుకి హైదరాబాద్ తెలంగాణకి ఏమైనా సంబంధం ఉందా? అక్కడ పోర్ట్లు అయ్యి ఉంటాయి కదా సార్, వాటిలో భాగం అనేది తెలంగాణ. ఇవన్నీ కొరకరాని కోరికలాగా ఉంటాయి. ఎయిర్పోర్ట్ కానీ వాటర్ షిప్ కానీ అంతా ఎటుంది మనకి, కాకినాడ బందరు ఇట్లా చీరాల అటు తీసుకొచ్చి ఇక్కడ కలుపుతారు దీంట్లో తెలంగాణలో. అంటే అక్కడ ఉన్న వాటిలోనే భాగాలు ఎలాగిస్తారు? ఆస్ట్రీలో భాగాలు అంటే ఆస్ట్రీలో కొడుక్కో మనవడికో మునిమనవుడికో ఇస్తారు, కానీ నీకెవరో ఎక్కడో బయట వాళ్ళకి ఇస్తారా? మరి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు డిమాండ్ చేస్తారు అన్నీ. నేనే అడుగుతా, నాకు 100 కోట్లు ఏమని ఇచ్చేస్తారా? అంటే చంద్రబాబు గారికి రేవంత్ గారికి సన్నిహితం ఉంటే అది వేరే, ఇది వేరే కదా. అంటే నా అభిప్రాయం చెప్తున్నా. ప్యాకెట్ తమ్ముడే అంటారు చూడు, ఆయన ఏదో కోరికలు, ఆయనకున్న కోరికలు ఆయన అడుగుతాడు. ఈయనకు ఓటు, ఈయనకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఎలా ఉందో మీరు అడిగే విలేకరులకే తెలుసు. అంటే విభజన సమయంలో కొన్ని సమస్యలు అలాంటివి పరిష్కరించలేదు, వాటి గురించి భేటీ చేయాలనుకున్నారు. అంటే ఆలు చూసుకోవాలి, అది ఆలు చూసుకోవాలి. పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. పరిష్కారం అంటే ఇప్పుడు నేను కొరకరాని కోరికలు కోరితే ఎవరైనా నువ్వు వచ్చి బలకరిస్తావా? నువ్వు వచ్చి మాట్లాడమన్నా మాట్లాడుతున్నా అంటే వేరే అనుకోకు. నేనేదో కోరికలు కోరితే ఇచ్చేస్తారా? ఏమండి, అంటే కొన్ని అసలు ఆ సంబంధం లేని ప్రశ్నలు వేయాలి. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా స్మగ్లింగ్ సంబంధించి ఎవరైనా పెద్ద వాళ్ళు ఉన్నప్పటికీ కఠినమైనటువంటి చర్యలు ఎవరైనా సరిగా తీసుకుంటామంటారు. తీసుకునే అవకాశం ఉంటుంది. తీసుకోకపోతే అది పబ్లిక్ అవ్వదు. పబ్లిక్ అయినంత వరకు బాగానే ఉంటుంది. పబ్లిక్ అయితే ఎవరు ఊరుకుంటారు? పవన్ కళ్యాణ్ ఇలాగా, రేవంత్ రెడ్డి అలాగా, బాబు గారు ఇలాగా అని చెప్పుకుంటారు కదా. పబ్లిక్ అవునంత వరకే. పబ్లిక్ అయితే ఏముంది అంటే పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించినటువంటి ఆరోపణలు చేసినటువంటి వ్యాఖ్యల మీద వంగగీత గారు స్పందించారు. అంటే ఏవైతే మీరు ఆరోపణలు చేస్తున్నారో అవి నిరూపిస్తాడు పవన్ కళ్యాణ్. చూపిస్తాడు. అంటే నేను పవన్ కళ్యాణ్ ఫేవరెట్ కాదు, నిరూపిస్తాడు. నిజం అనేది ఎప్పటికైనా బయటకు వస్తుంది. మరి ఇప్పుడు వంగగీత గారు ఇస్తారు. ఇప్పుడు కింద పడ్డోడు కూడా పైన నేనే కొట్టాను ఆయన కొట్టలేదని అంటాడు. అది జనరల్గా ప్రతి వాళ్ళు మాట్లాడేది. అంత రాజకీయ నాయకులు మాట్లాడతారు, తప్పే ఉంది దాంట్లో. కాకపోతే అలా మాట్లాడకూడదు. కానీ ప్రతి దాడి చేయకపోతే వాళ్ళు రాజకీయ నాయకులు కాదన్నట్టుగా ఇప్పుడు బిహేవింగ్ ఉంది. కాబట్టి తిడతారు. ఆమె ఉన్నప్పుడు మరి ఎలా చేసింది, ఇలాగే చేసిందా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా స్థలం అనేది కొన్నారు కదా సార్, దాని మీద మీ అభిప్రాయం? కొంటే ఆయన ఒపీనియన్, ఆయన ఇది అంటే అక్కడ స్థిర నివాసిగా ఉంటే ఉండొచ్చు, లేకపోతే ఏదన్నా అంటే పార్టీకి సంబంధించి భవనం ఆయన ఇష్టం కదమ్మా. పార్టీకి సంబంధించి ఆఫీసు పెట్టుకోవచ్చు, లేదా కింద ఆఫీస్ పెట్టి పైన ఇంట్లో ఉండొచ్చు. అది ఆయన ఒపీనియన్, మనకేం తెలుస్తుంది? ఆయన మనసులో ఏమున్నాయో మనకు తెలుస్తాయా? కొనకూడదా? నా తెలియక అడుగుతా. ఇవాళ ఏదో వీళ్ళు వచ్చి రేవంత్ రెడ్డి అలా, మరి ఇదివరకు ఏమైంది? ఇదివరకు డిమాండ్లు ఇన్ని అడుగుతున్నాడే రేవంత్ రెడ్డి, వచ్చి ఎన్ని రోజులు, 4 రోజులు కూడా అవలా. ఇప్పుడే రేవంత్ రెడ్డికి గుర్తొచ్చినాయా చంద్రబాబు గారి మీద నీలాపనందలు వేయడానికి? చెప్తున్నానమ్మా. మరి ఇదివరకు రాలేదా? ఇదివరకు ఇలాగ చేయాలని రేవంత్ రెడ్డికి తెలీదా? ఆయన సీఎంఏ కదా.
ఇప్పుడు పవన్ గారు టీడీపీకి సంబంధించిన తెలంగాణలో టీడీపీ వ్యక్తులతో సమావేశం అనేది అవుతున్నారు. దాని మీద మీ అభిప్రాయం? సమావేశం అయితే అవ్వచ్చు కదా, తప్పే ఉంది దాంట్లో. అంటే దీనివల్ల అక్కడ బలోపేతం అవ్వచ్చు. రాత్రి చూసావా అంటే వేరే అని కాదు, రాత్రి ఎయిర్పోర్ట్ కానీ ఏవో ఎంత జనం వచ్చారు, వచ్చిన 10 మంది ఎంత అడాపిడి చేశారు. అక్కడ కూడా ఉంటే అవ్వచ్చు, అక్కడ కూడా ఉంటే పుట్టచ్చు. రేపు పొద్దున అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ఉన్నా కూడా ఆశ్చర్యపోను, నేనైతే ఆశ్చర్యపోను. ఎందుకంటే రామారావు పెట్టిన పార్టీ అందులో ఆంధ్రాది, తెలుగు వాళ్ళంటే 2 రాష్ట్రాలు. అక్కడ కూడా పుట్టచ్చు, తప్పేముంది దాంట్లో? తప్పుగా ఏమైనా ఉందా? ఏమైనా రాజ్యాంగంలో రాశారా ఇది ఇక్కడ ఉండకూడదు అక్కడ ఆంధ్రాలోనే ఉండాలని? ఇప్పుడు జగన్ లేఅవుట్ల కింద కొన్ని ఇళ్ళకి అనేది స్థలాలకి బిల్లులు తీసుకొని అవి పూర్తి చేయలేదని ఆ వ్యాఖ్యలు వస్తున్నాయి. దాని మీద మీ అభిప్రాయం? వ్యాఖ్యలు అంటే వాళ్ళు రాజకీయ నాయకులు అవునవచ్చు కాదనవచ్చు, నాకు తెలీదు అనవచ్చు. వాళ్ళు విమర్శించేంతటి వాళ్ళమా మనం? అంటే అలాంటి అవినీతి కానీ అలాంటి ఆరోపణలు అనేవి వస్తాయి, ఏదైనా వస్తాయి. ఏదో నేను బలం ఉన్నాను కదా, ఒకటి మాత్రం వాస్తవం అమ్మ, నిజం అనేది ఎప్పటికైనా బయటకు వస్తుంది. నేనేదో బలం ఉన్నాను కదా, నా కుర్రను కొట్టేస్తామంటే నన్ను మించినోడు వచ్చి నన్ను కొడతాను, అవునా కదా? నిజం అనేది అలాగే బయటకు వస్తుంది. అది జగన్ చేశాడా, ఇంకొకరు చేశాడా అంటే ఆయన అన్నీ ఇప్పుడు ఒక్కొక్కటి బయటికి రావట్లా. అలాగే ఇప్పుడు జగన్ గారు కూడా మా మీద కక్షపూరితమైనటువంటి చర్యలు తీస్తున్నారు. ఈ విధంగా అదే దానికే నేను చెప్తున్నా. అలా భయంకరం అయితే వచ్చి ఎన్ని రోజులు అయింది? ఎన్ని రోజులు అయింది? 4 రోజులైనా అయిందా? వాళ్ళు ఎక్కారు. ఆయన ఏమన్నాడు? కక్ష సామరింపుల చర్యలు వద్దు అన్నాడు. కక్ష సామరింపుల చర్యలు తీసుకోరేమో, తీసుకున్న తప్పే ఉండి నన్ను కొడితే నేను ఊరుకుంటానా? ఇప్పుడు కాదు, 4 రోజులకైనా సరే నాకు దెబ్బ రుచి ఏంటో తెలుస్తుంది కదా, అయితే అప్పుడు అవ్వచ్చు. కాకపోతే పాపం పడాలి. అంటే ఇప్పుడు అంటున్నారు చంద్రబాబు గారికి శిశుపాలకుల్లాగా, అంటే పాపాలు ఎలా పెరుగుతున్నాయో చంద్రబాబు కూడా పాపాలు అట్లా పండే రోజులు వస్తున్నాయి అంటున్నారు. ఇప్పుడేగా కొత్తగా ఎక్కింది, ఇంక పాపాలు ఎక్కడ పంటనే? పాపాలన్నీ అయిపోయి ఆ పాపాలు ఎక్కువైపోయాయి అంటే వేరే కాదు. జగన్ గారు అని అంటున్నా, నేను జగను అని అనట్లా. ఆయన కూడా ఏంటంటే పాపాలు పడిపోయి జనం చేశారు, అమ్మాయి ఎంత మోసం చేస్తున్నాడని పట్టం కట్టారు బాబు గారికి. ఈయన అలాగే చేశాడంటే మళ్ళీ రేపు జగన్కే కడతారు అంతే. అటు పెట్టిన వాడికి అట్టున్నారా? ఇప్పుడు తెలంగాణకి మనం అంటే ఏపీకి సంబంధించినటువంటి భేటీల్లో విభజన సమస్యలు అనేది తీర్చే అవకాశం ఉండిద్దంటారంటే వాళ్ళ డిమాండ్లు ఎలా ఉన్నాయో ఏంటో అవన్నీ బయటికి రావాలి కదా. నేనేదో చెప్పేశాను, నువ్వేదో మైక్ ఇచ్చావని చెప్పేస్తే కాదు కదా, అవునా కదా? వాళ్ళ డిమాండ్లు ఏంటి, అవి నెరవేర్చా, ఇవ్వకూడదా అని బాబు గారు కూడా ఆలోచించాలి కదా. తెలంగాణ ఇప్పుడు డిమాండ్లు పెరిగిందా? చంద్రబాబు గారు ఎక్కిన తర్వాత అంతకుముందు రేవంత్ రెడ్డి గారు గుర్తులేదా? అన్నాను కాదు, ఇప్పుడు ఈ 10 రోజుల్లోనూ బాబు గారు ఎక్కిన తర్వాత గుర్తొచ్చింది. అంతకుముందు డిమాండ్ల గురించి ఎందుకు అడగలా, ఎందుకు మాట్లాడలా? అంటే ఆయన గొప్పను ఈయనేమో తక్కువనా? అంటే ఆ రాజకీయ నాయకులు